అప్పుడు ఆ ధవళ సింహాసనం దగ్గర కాన్వర్జేషన్ ఉండదు, మాట్లాడే ధైర్యం ఉండదు మనకి. పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడన్నా మాట్లాడడానికి ఆ యొక్క ధైర్యం చేసినాడు, కానీ ఆ యొక్క యాక్సెస్ ఉంది. పాతాళానికి పోయిన తర్వాత ధవళ సింహాసన తీర్పుకి మధ్య గ్యాప్ ఉంది. ఎన్ని యుగాలు మన ఆత్మలు పోయిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యం కానీ పాతాళ లోకం కానీ, పాతాళ లోకంలో కనీసం మనం మొరపెట్టచ్చు, తండ్రి అయిన అబ్రహామా లాజర్ను పంపు, దప్పెగ్గొనున్నాను, నా నాలుక దాహమేస్తూ ఉంది, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి లాజర్ను పంపని మొక్కుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. బట్ ఇట్స్ టూ లేట్. కానీ ధవళ సింహాసనం తీర్పు ఉంది, అక్కడ నో కాన్వర్జేషన్, ఇట్స్ అ గాన్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ లాస్ట్ ఫర్ ఎవ్రీ టైమ్, ఇటర్నల్. ఎందుకు ఈ 50, 60 సంవత్సరాల 70 సంవత్సరాల వయసులో దీన్ని కేర్లెస్గా ఉన్నావు. యు ఆర్